సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన దివ్యల మాధురికి రోడ్డు ప్రమాదం మరో సంచలనంగా మారింది. టెక్కల నుంచి పలాస వెళుతున్న సమయంలో దివ్యల మాధురి కారుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దివ్యల మాధురికి గాయాలు కాగా పలాస ఆసుపత్రికి తరలించారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదంలో దివ్యల మాధురి పేరు 2-3 రోజులుగా ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే టెక్కల నుంచి పలాస వెళుతున్న సమయంలో పలాస మండలం లక్ష్మీపురం టోల్గేటు వద్ద మాధురి ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో మాధురి స్వయంగా కారును నడుపుతున్నట్లు తెలిసింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే మాధురిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మాధురి చికిత్స తీసుకోవడానికి నిరాకరిస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేస్తున్న ఆరోపణలు, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా అంటూ మాధురి కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇది రోడ్డు ప్రమాదం కాదని, తానే స్వయంగా కారును నడుపుతూ మరో వాహనాన్ని ఢీకొట్టానని చెప్పారు. తనకు చికిత్స కూడా వద్దని వైద్య చికిత్సను దివ్యల మాధురి నిరాకరిస్తున్నారు. తన మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుందని, తనతో పాటు తన పిల్లలపైన ట్రోలింగ్ జరుగుతుందని మాధురి మీడియాతో తెలిపారు. తనకు బతకాలని లేదని, అందుకే చనిపోవాలనుకుంటున్నట్లు ఆసుపత్రిలో మాధురి మీడియాకు చెప్పారు. డాక్టర్లు కూడా తనకు చికిత్స అందించవద్దని కోరుతున్నారు. తనపైన తన పిల్లలపైన లేనిపోని ఆరోపణలు, నిందలు వేశారంటున్న దివ్యల మాధురి తాను చనిపోతే అందుకు కారణం దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణియేనని చెప్పారు. వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుందామని హైవే మీదకు వెళ్లినట్లు మాధురి చెబుతున్నారు. మరోవైపు శనివారం మీడియాతో మాట్లాడిన దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ను అతని భార్య పిల్లలు ఇంటి నుంచి గెంటేశారని చెప్పుకొచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ తాను కలిసే ఉంటామని స్పష్టం చేశారు. త్వరలోనే ఇరువురు వేర్వేరుగా విడాకులకు దరఖాస్తులు చేస్తామని దివ్యల మాధురి చెప్పారు. దువ్వాడ శ్రీనివాస్ తన బంధాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని సూచించారు. అయితే ఈ ఇన్సిడెంట్తో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వివాదం మరింత సెన్సిటివ్గా మారింది.